వద్దులే నిల్చుకొని నువ్వు ముందర రా, వెనక్కి వచ్చేయండి. అందరూ వస్తారు. రెడీ అన్న, మాట్లాడమని చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మరియు ఆశా జ్యోతి పూర్ పీపుల్ డిజేబుల్డ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మదనపల్లి దాత్రి ఫౌండేషన్ వారి పూర్తి సహాయ సహకారాలతో, అదేవిధంగా గంటా ఊరు గంగమ్మ గుడి చైర్మన్ మరియు మా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులైన డాక్టర్ ఆర్ మురుగనన్న గారి చేతుల మీదుగా ఈరోజు 1 year బ్యాక్ యాక్సిడెంట్లో కుడికాలు పోగొట్టుకున్నటువంటి రామాంజనేయులకు ట్రే సైకిల్ మరియు అదేవిధంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. సో ఈ అబ్బాయికి గత సంవత్సరము బైక్ మీద వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. సో ఈ అబ్బాయికి మేము గతంలో చెప్పినట్లుగా ఈ అబ్బాయికి కృత్రిమ కాలు పెట్టుకొస్తామని చెప్పాం. అదేవిధంగా కృత్రిమ కాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా నేను గవర్నమెంట్ అధికారులను, ప్రభుత్వ అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అబ్బాయికి దయచేసి వికలాంగుడికి ఇతను అర్హుడు గనక వికలాంగ పెన్షను, అదేవిధంగా ఉండడానికి ఇల్లు కూడా వసతి కల్పించాల్సిందిగా గౌరవనీయులైన అధికారులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దయచేసి ఈ యొక్క అబ్బాయికి సహాయం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి దాత్రి ఫౌండేషన్ మేడం గారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఉంది అని చెప్పడంతో ఇమీడియట్గా ఏమాత్రం సంకోచించకుండా వెంటనే ఏర్పాటు చేయండి, నేను వస్తున్నానని చెప్పి మేడం గారు రావడం. అదేవిధంగా నిన్న రాత్రి మన గౌరవ మురుగనన్న గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఇలా ఉంది పరిస్థితి, మీ చేతుల మీదుగా మేము ఇవ్వాలనుకుంటున్నాం, సో తప్పనిసరిగా మీరు రావాలి అని అంటే ఏమాత్రం కూడా అన్న కూడా ఆలోచించకుండా అన్న రావడం మాకు చాలా సంతోషకరం. సో ఇది అన్నగారి చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పించాలని అనుకున్నాం. సో అది వాళ్ళ చేతుల మీదుగా ఇప్పుడు ఇప్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మనము ఈరోజు సముద్రపల్లి అతను రామాంజలం అనేసి అతను ఇంటికి వచ్చినాము. చూసినాము, చిన్నదిగా గుడిసి చేసుకొని ఉండారు. అతని గురించి మనకి ఇంతకుముందే అతను చెప్పినాడు, ఎవరో 2 లక్షలు చెక్ ఇచ్చినారన్నా అంగడి పెట్టుకోమని చెప్పేసి, ఇచ్చినట్లు తీసుకున్నారన్నా అనేసి కూడా చెప్పినారు. సరే ఏమో ఎట్లా మనకి దాదాపు చెప్పి 3 నెలలు అయింది. సర్లే మాకు కూడా అడిగినాము, ఒకసారి అవకాశం వాళ్ళ దగ్గర పిలుచుకొని పోండి, వాళ్ళ పరిస్థితి ఏమో అడిగి కనుక్కుంటామనేసి చెప్పినాము. అది నిన్న నైట్ వచ్చి మనకి కూడా చెప్పడం జరిగింది. ఇలా చూస్తే అతనికి అంటే మనిషికి కాళ్ళు లేకపోతే కూడా బతికేదానికి ఏదో ఒక దావ తెలియాలి కదా. అందుకనేసి ఆయన బతికిచేట కోసము ఆయనకి ఏం కావాలో మా గంగమ్మ గుడి తరపున ఆయన షాప్ కావాలా, ఏం కావాలో ఆయనకి చూసి నా తరపున మా గంగమ్మ గుడి తరపున ఆయన కూడా హెల్ప్ చేస్తామనేసి కూడా మాటిస్తాను. నేను మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాననేసి కూడా ప్రజలకు తెలుసు. అలాగే మనం అన్నగారు చెప్పినారు, గవర్నమెంట్ సాయం కావాలంటే మనకి అమరన్న దృష్టికి దీన్ని ఏ విషయమైనా కానీ ఎత్తుకొని అతని దగ్గర పోతే అతను ఖచ్చితంగా సాయం చేస్తాడు. అంటే అమరన్న ఏమనేసి ప్రజలకు తెలుసు, ఆయన నమ్మకస్తాడు, నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రజలు గెలిపించుకున్నారు. ఆయన ఆయనకి తెలియదు కదా ఇది జరిగిందనేసి. వీళ్ళు దాన్ని కష్టపడి ముందర ఎత్తుకొని పోయి అమరన్న దృష్టికి ఎత్తుకొని పోయి అన్న మాకు జరిగిందంటే ఖచ్చితంగా 100% అమరన్న ఖచ్చితంగా సాయం కూడా చేస్తారనేసి కూడా మాకైతే నమ్మకం ఉంది. ఎత్తుకొని పోవాలా, మనం ఇంటికాడ కూర్చొనేసి మాకు గవర్నమెంట్ సాయం చేయలేదంటే ఎవరు చేయరు. కొన్ని లక్షలాది మంది ఉన్నారు, అందరి ఇండ్ల కాడికి పోవాలి, మనం ఎత్తుకొని పోవాలి. ఎత్తుకుపోయి అన్న మాకు పరిస్థితి ఇదినా, ఏదో మాకు పింఛన్ వచ్చే మరి ఇది చేయండి అంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన అమరన్న గారు ముందు నిలబడి కూడా సాయం చేస్తారని కూడా మాకైతే నమ్మకం ఉంది, చేస్తారు. వాళ్ళ తరపున కూడా దాన్ని అన్నగారి దృష్టికి ఎత్తుకొని పోయి కూడా ఇచ్చేయమంటాము. ఆయనకి గవర్నమెంట్ తరపున అన్నగారు అన్నీ చేసి అమరన్న గారి తరపు నుంచి అన్నీ
వచ్చే విధంగా కూడా అన్న చేస్తారు. మాకైతే నమ్మకం ఉంది, చాలా మందికి చేసిండారు. మా తరపున ఆయనకి బతికిచేటికి ఏం కావాలో, ఆయనకి ఏం షాప్ పెట్టుకుంటాడో మా గంగమ్మ గుడి తరపున నేను అతనికి చేసి ఇస్తాననేసి కూడా మాటిస్తాను. థ్యాంక్ యూ అన్న. మన మాదేశ్ అన్న గారు, మన భవ్య మేడం గారు ఇలాంటి వాళ్ళని వికలాంగులే ఎదిగి పడతారనమాట. అంటే వాళ్ళకి ఇది లేని చోటనే వాళ్ళు చూపిస్తారు. ఇది నాకు కాలు లేదనేసి ఈ ఫీలింగ్ వాళ్ళకి రాకుండా ఉండే స్థాయిలో మన మాదేశన్న గారు, మన భవ్య మేడం గారు చాలా చేస్తారు. అంటే మేమైతే వాళ్ళకి అవకాశం అడిగినాం, మేడం మాకు కూడా ఎన్నో సేవలు చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళకి సేవలు చేద్దాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. అంటే మనకి పిలుచుకొచ్చినారు, ఒక గెస్ట్గా పిలుచుకొచ్చినారు. అంటే మనమైతే ఏది ఇది ఈరోజు ఇప్పుడు ఏం చేయలే. నేను ఆయన ఖచ్చితంగా ఆయన షాప్ పెట్టిస్తామనేసి కూడా, ఆయన షాప్ పెట్టుకోవాలని చెప్పినాడు మన మాదేశన్న గారు. ఖచ్చితంగా 100% ఆయనకి ఏమి షాప్ కావాలనో అతన్ని అడిగి మా తరపున ఖచ్చితంగా పెట్టిస్తాము కూడా. ఈ కార్యక్రమంలో ముందు నిలబడి చేసే మన మాదేశన్న గారికి, భవ్య మేడం గారు, వాళ్ళ టీం వాళ్ళకి మనం అందరూ ఏదో రుణపడి ఉంటాం. వాళ్ళు రిస్క్ ఇలాంటి టైం, ఇలాంటి దీంట్లో కూడా రిస్క్ తీసుకొని చేస్తారనేసి. అట్లే మన మేడం గారు మదనపల్లి నుంచి వచ్చిండారు, వాళ్ళకి కూడా మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు డాక్టర్ స్వాతి చక్రపాణి, ధాత్రి ఫౌండేషన్, మదనపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ రామాంజులు అనే వ్యక్తికి ఈ గ్రామంలో 1 సంవత్సరం క్రితం యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో కాలు తీసేయడం జరిగింది. ఆశాజ్యోతి పేద ప్రజల సొసైటీ వారు మరియు హ్యూమన్ రైట్స్ మాదేశ్ గారు వీరిని గుర్తించి అతనికి పెట్టుడు కాలుని పెట్టించినప్పటికీ కానీ నిత్యావసరాలు జరగడం కష్టమవుతుందని మా దృష్టికి తీసుకొని వచ్చారు. దానివల్ల వారికి 1 నెలకు సరిపడా బియ్యం బస్తాను మరియు నెలవారీ సరుకుల్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పెద్దలు విచ్చేశారు, శ్రీ మురుగన్ సారు. వారు ఇతనికి పెన్షన్ వచ్చేలా మరియు అతనికి తన పోషణ కోసం నేను ఏం చేయాలో ముందు ఉంటాను అని చెప్పారు. ఎంతో కృతజ్ఞతలు సార్ డాక్టర్ గారు కూడా. మరియు అతని పోషణ నిమిత్తం సార్ చూసుకుంటున్నారు. అంతవరకు అతని పెన్షన్ వచ్చేంత వరకు ఒక 2-3 నెలల పాటు తన పెన్షన్ వచ్చేంత వరకు కూడా నెలవారీ సరుకులను మా ధాత్రి ఫౌండేషన్ ద్వారా వీరికి అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆ బియ్యం ముందర పెట్టేస్తాం, కింద పెట్టేస్తాం. అందులో 3 లీటర్ల ఆయిల్ ఉంది. పెద్ద పెద్ద వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. మీకు ఏదైనా అవసరం అనిపించినా ఆశాజ్యోతి వాళ్ళకి మీరు చెప్పండి. సరే ఓకే. జట్టుకోవా ఏమైందన్నా మీకు? ఒకసారి ప్రైవేట్ చెక్ చేయొచ్చు కదా, మీరు చెప్తారు కదా. చెక్ చేయలేదా, గవర్నమెంట్ లేదా చూస్తాను. రూయ్ హాస్పిటల్లోనా వాళ్ళు ఒకసారి ప్రైవేట్ చెక్ చేస్తే దాని పరిష్కారం ఏమో చెప్తారు. ఎంత నీకు ఏజ్? 40. ఎంతమంది పిల్లలు? ఒకసారి ప్రైవేట్ చూపించాలి, మీరు చూపిస్తే వాళ్ళు చెప్తారు. వాళ్ళు పెన్షన్లలో వస్తే కనీసం ఏం కాదు అన్న, ఏం కాదు, ధైర్యంగా ఉండు. తీసుకోండి. నమస్కారం. మనం ఈరోజు చెత్తపంటకు వచ్చినాము. అతను రాము అనేసి అతను కరెంట్ షాక్ కొట్టి వెనకాల ఎన్నముక్క ఆపరేషన్ చేసినారంట. దాదాపు 1 సంవత్సరంగా అతను మంచంకే పరిమితం అయిపోయినాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేదు, కొడుకు కూడా ఏదో చనిపోయినాడు. కూతురికి మ్యారేజ్ చేసి ఇచ్చినారంట. అంటే వాళ్ళు వైఫ్ ఉన్నారు, మొత్తం వాళ్ళ వైఫే చూసుకుంటాడంట. అంటే మనం ఈడొచ్చి చూస్తే అతనికి దాదాపు 45 ఏళ్ళు అవుతుందంట. 45 ఏళ్ళు అయినప్పుడు మనం దాదాపు 2 నయం చేసినాం. ఎన్నముక్క ఆపరేషన్ చేయించిన దానికి బయట పంపించేసుకొని స్టడీ చేసినాం. ఈ మధ్య వాళ్ళు కూడా స్టడీ అవుతా ఉంటారు. అందువల్ల వాళ్ళకి కూడా చెప్పినాము, బెంగళూరు పంపిస్తామమ్మా, ట్రీట్మెంట్ చూస్తాము, ఒకవేళ నయమయ్యే ఆప్షన్ ఉంటే
నయం చేసుకోండి, ఖర్చు కావాలంటే కూడా మనం భరిస్తాము. మంచి కార్యమే కదా, వయసు తక్కువే కదా, మీకు సపోర్ట్ ఎవరు లేదు. వాళ్ళ భార్యకి వాళ్ళ ఇంటి అయినా వాళ్ళ ఇంటి అయినా వాళ్ళ భార్య వాళ్ళిద్దరే సపోర్ట్గా ఉండాలి. అలాంటప్పుడు రేపు ఏమన్నా జ్వరం గిరం ఏమన్నా వస్తే కూడా మళ్ళీ అతనే కదా సపోర్ట్ చేయాలా. అతను మంచానికి పరిమితం అయిపోయినప్పుడు వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేసేంత ఇది ఈడ ఎవరు లేదు. మాకు చిన్న విలేజ్ కాబట్టి ఈడ 5-6 ఇండ్లు ఉండాలి, ఎవరు లేదు కాబట్టి వాళ్ళకి చెప్పినాము. ఇది కూడా మనం తీసుకొని వాళ్ళకి ముందడుగు వేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఆపరేషన్ చేసిన కాడ వాళ్ళకి వాళ్ళు నడగలుగుతారు, మేము ట్రీట్మెంట్ ఇస్తామనేసి డాక్టర్లు చెప్తే ఖచ్చితంగా దాన్ని కూడా ముందు నిలబడి దాన్ని కూడా వాళ్ళకి ఖర్చు ఏమవుతుందో దాన్ని ఖర్చు భరించి వాళ్ళ నార్మల్ స్టేజ్కి వచ్చేవరకు కష్టపడి చేపిస్తాను కూడా మాటిస్తాను. మనం కూర్చొని పెట్టాలి, మనం ఎక్కి మొత్తం మన పొలం దగ్గర పొలం దగ్గర వాటర్ స్పేషల్స్ ఉండాల్సిందే కరెంట్ మార్చుకొని ఆయన అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్నగారు గట్టావూరు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మురుగనన్న గారు, అలాగే మదనపల్లి దాత్రి ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి డాక్టర్ స్వాతి చక్రపాణి మేడం గారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నుంచి మన మదేశ్ గారు, అలాగే పలమనేర్ ఆశా జ్యోతి డిజేబుల్డ్ అండ్ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ టీం మేమందరికీ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మన బైపగారపల్లి పంచాయతీ చెత్తపెంట గ్రామం నందు ఈ భవ్య అనే పాపని గత సంవత్సరం క్రితం నుంచి ఈ యొక్క ప్రాబ్లంని చూడడం జరిగింది. ఆ పాపకి మన దాత్రి ఫౌండేషన్ నుంచి ఏదో కొంత నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే మన కోసం దివ్యాంగుల కోసం ఎంతోమంది ఉన్నా కానీ మన కోసం అన్నగారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు చాలా సంతోషము. మా యొక్క దాత్రి ఫౌండేషన్ నుంచి అన్నగారిని చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే దివ్యాంగులు అంటేనే అన్న ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి మేము ఒక్కసారి చెప్పే లోపలే అన్న వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్నగారి గురించి చాలామంది నిరుపేద కుటుంబాల్లో వెలుగు నింపాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మన మురుగ నాన్నగారు జీవితాంతం ఎల్లవేళలా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ స్వాతి చక్రపాణి, ధాత్రి ఫౌండేషన్ మదనపల్లి నుంచి వచ్చేసాను. ఇక్కడ కావ్య అనే ఒక 17 ఏళ్ళ అమ్మాయి మంచం పైనే అన్ని తన కార్యక్రమాలనంతా కూడా వాళ్ళ తల్లి గారు ఇక్కడ చూసుకుంటున్నారు. ఆవిడ కూడా చిన్నతనంలోనే ఒక చిన్న యాక్సిడెంట్ గురి కావడం వల్ల ఇక్కడంతా కాలిపోవడం, మరియు వారి నాన్నగారికి కూడా ఏదో కరెంట్ షాక్ కొట్టి తల కూడా సగం తనకి కట్ అయిందని చెప్పి చిన్న చిన్న వీళ్ళు వృత్తిరీత్యా చిన్న కార్యక్రమాలు, చిన్న పనులు మరియు కూలి పనులు చేసుకుంటున్నప్పటికీ విధి సహకరించని ఈ పరిస్థితుల్లో చేసుకునే పనులకు కూడా చేసుకోలేరు. ఈ 17 ఏళ్ళ అమ్మాయిని మంచానికే పరిమితమైన కావ్యని వదిలేసి బయట వేరే కూలి వలస పనులకు కూడా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళది. దీన్ని గుర్తించినటువంటి ఆశాజ్యోతి పేద ప్రజల సంఘం ఏదైతే ఉందో మా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడికి ఇచ్చేసాము. వీరికి ఒక నెలకు సరిపడా బియ్యం బస్తాను మరియు ఉప్పు, పప్పు, నెలసరి సరుకులు ఇక్కడ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మురుగన్ సార్ కూడా వీరి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు తెలుసుకోవాలనే ఎంతో మంచి ఉద్దేశంతో పిలవగానే మురుగన్ సార్ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ పాపకు మేము ఏమిచ్చినా ఆ అమ్మాయిని నిజంగా హాస్పిటల్లో చూపించినా ఎప్పటికీ బాగు చేయలేని పరిస్థితి. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాకపోతే దాన్ని మేము బాగు చేయలేనప్పటికీ వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితులను కొంత మెరుగుపరిచే ప్రయత్నం వీలైతే వారికి ఏదైనా పెట్టుబడి నిమిత్తం ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ
ఈ పల్లెల్లో ఏదన్నా వ్యాపారాలు పెట్టుకున్నా కూడా ఇంటికి వచ్చి ఎవరు కొనలేని పరిస్థితి. నేనైతే ఎంతో మందికి మేము చీరల షాప్ని పెట్టి షాప్స్ పెట్టించాము. కానీ అలాంటిది ఈవిడికి పెట్టించినా సరే ఉపయోగపడరు. ఎందుకంటే కస్టమర్స్ ఇటువైపు రారు. ఆలోచించి తనకి ఏదైతే బాగుగా ఉంటుందో కావ్యం చూసుకుంటూ ఆమె ఇంట్లో కూర్చొని ఏదైనా ఆర్థికంగా సంపాదన తన భర్తకి భరోసా ఇచ్చే ప్రయత్నంగా మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆమెకి ఏదైనా చేదోడు వాడని అందిస్తాం. మరియు ఇవాళ ఒక నెలసరి సరుకులు అందిస్తున్నాం. ఇది చిన్న సాయమే, కానీ వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసుకొని వెళదామని మాత్రమే ఇక్కడికి ఇచ్చేసాం. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మురుగన్ సార్ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆశాజ్యోతి సొసైటీ. అందరికీ నమస్కారం. మనము ఈరోజు చెత్త పంటకు వచ్చినాము. ఇప్పుడు 3వ వ్యక్తిని మనం చూస్తున్నాము. ఇప్పుడు ఉండే కాలంలో ఆడబిడ్డలు పుడితే వదిలేసి వచ్చేస్తాం. ఆడబిడ్డ కదా మనము సాకలేమనేసి. అలాంటిది మన కావ్య అంతా ఒక తల్లి అలాంటి బిడ్డ 15 ఏళ్ళు అవుతుంది. ఆ బిడ్డనే ఆ తల్లి మోసిస్తుందంటే దేవునితో సమానం అనమాట. ఆ తల్లి దేవుడు ఆడ వెళ్ళిపోయినాడు. అలాంటి వాళ్ళని సాకడం అంటే ఆడబిడ్డ అంటే వదిలేసి వచ్చేస్తున్నారు. మగబిడ్డ కూడా లేదు. అలాంటిది పాపని ఎత్తుకొచ్చి సాక్కొని కష్టపడుకొని ఉండారంటే తల్లి అంటే అలా ఉండాల. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. చాలా చూసి ఉంటాం. మన మీడియా సోదరులు కూడా చాలా వేసి ఉంటారు. ఆడబిడ్డని చెత్తబుట్టలు వేసేయడం కానీ ఇది కానీ ఇలాంటి వాళ్ళకి ఇది చాలదు, ఇంకా చాలా చెయ్యాల. ఇలాంటి వాళ్ళు మనకి ప్రపంచంలో కొన్ని లక్షలాది జనాలు ఉన్నారు. దీన్నంతా మనము దేవుని ఆశీర్వాదం ఉంటే ఇది గుర్తింపుగా మనము చేయగలుగుతామని కూడా మనకైతే నమ్మకం ఉంది. ఈరోజు మన మాదేశన్న గారు, మన భవ్య మేడము, మన మదనపల్లి నుంచి మేడం గారు కూడా వచ్చినారు. వాళ్ళ వల్ల అయింది ఒక నెలకి సరుకులు అయినట్లా సాయం చేయాలనేసి వాళ్ళు కూడా వచ్చి చూసినారు. మమ్మల్ని పిలిచినారు, వచ్చినాము. కానీ ఇక్కడ చూస్తే ఇది చేయడం చాలా భాగ్యం అనేసి అనమాట. దేవుడు మనకి ఏదో అవకాశం ఇచ్చిండాడు. దీన్నే మనము చేయాలంటే ఏదో చేసిండే పుణ్యం. లాంటి వాళ్ళంతా మనం సాయం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశము. ఈ అవకాశం మనం మిస్ కాకూడదు. ఇది మనకి దాదాపు ఈరోజు ముగ్గురిని చూపించినారు. మనం కూడా వాళ్ళ ముగ్గురికి రుణపడి ఉంటాం. మన వల్ల అయిన సాయం కూడా ప్రతి ఒక్క నెల ఆ తల్లికి ఏం కావాలో మన మాదేశన్న తరపున, మన భవ్య మేడం తరపున కూడా పొలం నెలలో ఉన్నాము కాబట్టి వాళ్ళకి ఏం అవసరం వస్తే కూడా అందుబాటులో మేము ఉండి సాయం చేస్తామనేసి కూడా మాటిస్తాం.